తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ఎవరికీ ఆందోళన వద్దన్నారు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల లబ్ధి చేకూరుతుందని ఆయన భరోసా ఇచ్చారు. నాగర్ కర్నూల్ మండలం గుడిపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. రైతు భరోసా పథకం ద్వారా ఇస్తూ 10,000 రూపాయలను 12,000కు పెంచినట్లు చెప్పారు. భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలను 12,000 ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రైతులకు 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై జరుగుతున్న అసత్య ప్రచారంపై ప్రజలకు శ్రేణుల అవగాహన కల్పించారు. అడిగినట్టే ఇస్తున్నాం, కానీ ప్రభుత్వం ఇచ్చే కూడా చెప్పాలా. ఈ రోజు ముఖ్యంగా ఈ 4 పథకాలు ఏదైతే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినారో దాని గురించి చెప్పాలి. ఈ మొదటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా భూమి లేని రైతు కూలీల గురించి ఆలోచించలేదు. ఆలోచించిందా? ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? ఏ ప్రభుత్వం ఆలోచిందా? మొదటిసారి భూమి లేని రైతుల గురించి ఆలోచింది కేవలం ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎవరు కూడా ఆందోళన పడొద్దు. పోయిన సంవత్సరం 20 రోజులు పనిచేయనాలు 10 రోజులే 15 రోజులే పనిచేసి ఉంటే ఈ సంవత్సరం పూర్తి చేసుకోండి, వాళ్ళకు వచ్చేసారి వాళ్ళకు కూడా వస్తుందని సభ ద్వారా తెలుపుతున్నాం. ఎవరైనా అనుకోవచ్చు, అరే నాది 20 రోజులు కాలేదు, ఈసారి నాకు రాకపోవచ్చు. ఈసారి రాకపోతే ఏం కాదు, మళ్ళా సారి వస్తుంది. ఆ 20 రోజులు పూర్తి చేసుకోండి. అదేవిధంగా ఇంతకుముందు ఏమైందంటే రైతు భరోసా అనగానే ప్రతి ఒక్కరికి ప్లాట్లకు, గుళ్లకు ఏడ భూమి కనిపిస్తే ఆడ భూమిలకు ఇవ్వడం జరిగింది. అట్లా పోయిన ప్రభుత్వంలో 21,000 కోట్లు అంటే సాగు చేయని భూములకు కూడా 21,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అంటే వృధా